ఓం శాంతి 24/8/2024 మధురమైన పిల్లలు, తండ్రి మీకు సంగమంలో ఏ స్మృతులనైతే ఇప్పించారో వాటిని స్మరణ చేసినట్లయితే సదా హర్షితంగా ఉంటారు. ప్రశ్న: సదా తేలిగ్గా ఉండేందుకు యుక్తి ఏమిటి? ఏ సాధనాన్ని అలవర్చుకున్నట్లయితే సంతోషంలో ఉండగలుగుతారు? జవాబు: సదా తేలిగ్గా ఉండేందుకు ఈ జన్మలో ఏ ఏ పాపాలైతే జరిగాయో వాటన్నింటినీ అవినాశీ సర్జన్ ముందు పెట్టండి. ఇకపోతే జన్మ జన్మాంతరాల పాపాలేవైతే తలపై ఉన్నాయో వాటి కొరకు స్మృతి యాత్రలో ఉండండి. స్మృతి ద్వారానే పాపాలు తొలగుతాయి. అప్పుడు సంతోషం ఉంటుంది. తండ్రి స్మృతితో ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీకు ఈ స్మృతి కలిగింది. మేము ఆది సనాతన దేవీదేవత ధర్మానికి చెందినవారము. మేము రాజ్యం చేసేవారము. మేం తప్పకుండా విశ్వాధిపతులుగా ఉండేవారము. ఆ సమయంలో ఇంకే ధర్మము లేదు. మేమే సత్యుగం నుండి మొదలుకొని జన్మలు తీసుకుంటూ 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశాము. మొత్తం వృక్షమంతా స్మృతిలోకి వచ్చింది. మనం దేవతలుగా ఉండేవారము. మళ్లీ రావణ రాజ్యంలోకి రావడంతో ఇక దేవీ దేవతలుగా పిలువబడేందుకు అర్హతను కోల్పోయాము. అందుకే ధర్మమే వేరుగా భావించాము. ఇంకెవరి ధర్మము ఇలా మారదు. ఉదాహరణకు క్రైస్తుది క్రిస్టియన్ ధర్మం, బుద్ధునిది బౌద్ధ ధర్మమే కొనసాగుతూ వస్తుంది. బుద్ధుడు ఫలానా సమయంలో ధర్మస్థాపన చేశారు అన్నది అందరి బుద్ధిలోనూ ఉంది. హిందువులకు తమ హిందూ ధర్మం ఎప్పటి నుండి ప్రారంభమైంది, దానిని ఎవరు తయారు చేశారు అని తమ ధర్మం గురించే తెలియదు. లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. మొత్తం సృష్టి చక్రం యొక్క జ్ఞానం పిల్లలైన మీకే ఉంది. దీనినే జ్ఞానం విజ్ఞానం అని అంటారు. వారు విజ్ఞాన భవన్ అన్న పేరును పెట్టారు, కానీ తండ్రి దాని అర్థాన్ని ఇలా వివరిస్తున్నారు: జ్ఞానము మరియు యోగము. అది కూడా రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానము. ఇంతకు ముందు దాని గురించి మాకు కూడా తెలీదు, మేము నాస్తికులుగా ఉండేవారము అని ఇప్పుడు మీరు భావిస్తారు. సత్యుగంలోనైతే ఈ జ్ఞానం ఉండదు. ఇప్పుడు మీకు టీచర్ చదివిస్తున్నారు. చదువుకున్నాక మీకు రాజ్యభాగ్యం లభిస్తుంది. ఎందుకంటే మీకు ఉండేందుకు కొత్త సృష్టి కావాలి. ఈ పాత సృష్టిలోనైతే పవిత్రమైన దేవీ దేవతలు పాదం మోపలేరు. తండ్రి వచ్చి మీకోసం పాత ప్రపంచాన్ని వినాశనం చేసి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. మన కొరకు వినాశనం తప్పకుండా జరగాలి. కల్పకల్పాంతరాలు మనం ఈ పాత్రను అభినయిస్తాము. బాబా అడుగుతారు, ఇంతకుముందు ఎప్పుడైనా కలిశారా? అప్పుడు బాబా, ప్రతి కల్పము కలుస్తాము. మీ నుండి రాజ్యభాగ్యాన్ని తీసుకునేందుకు కలుస్తాము అని అంటారు. కల్పపూర్వం కూడా అనంతమైన సుఖం యొక్క రాజ్యభాగ్యం లభించింది. ఈ విషయాలన్నీ ఏవైతే స్మృతిలోకి వచ్చాయో ఇప్పుడు వాటి స్మరణ జరుగుతూ ఉండాలి. దీనినే బాబా స్వదర్శన్ చక్రం అని అంటారు. మనం మొదట సతోప్రధానంగా ఉండేవారము. ప్రతి ఆత్మకు తమ తమ పాత్ర లభించి ఉందని కూడా మీకు స్మృతిలోకి వచ్చింది. ఆత్మైన మనం చిన్నగా అవినాశిగా ఉంటాము. అందులో పాత్ర కూడా అవినాశిగా ఉంది. అది నడుస్తూనే ఉంటుంది. ఇది తయారు చేయబడి తయారవుతూ ఉంది. ఇందులో కొత్త విషయం ఏది కలపడం లేక తొలగించబడడం అనేది జరగదు. ఎవ్వరూ మోక్షాన్ని పొందలేరు. కొందరు ముక్తిని కోరుకుంటారు. ముక్తి వేరు, మోక్షం వేరు. ఇది కూడా స్మృతిలో ఉంచుకోవాలి. స్మృతిలో ఉన్నట్లయితే ఇతరులకు కూడా స్మృతిని ఇప్పిస్తారు. మీ పనే ఇది. తండ్రి ఏదైతే స్మృతిలోకి తీసుకువచ్చారో దానిని మళ్లీ ఇతరులకు కూడా స్మృతిని కలిగించండి. అప్పుడు ఉన్నత పదవిని పొందగలుగుతారు. ఉన్నత పదవిని పొందేందుకు చాలా కష్టపడాలి. ముఖ్యమైన శ్రమ యోగానికి సంబంధించినది. ఇది స్మృతి యాత్ర. దీనిని తండ్రి తప్పింకెవ్వరూ నేర్పించలేరు. ఇప్పుడు మీరు మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువును చదువుకుంటారు.
మనం మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వెళ్తామని మీకు తెలుసు. దాని పేరే అమరలోకము. ఇది మృత్యులోకము. ఇక్కడైతే అకస్మాత్తుగా కూర్చుని ఉండగానే మృత్యు వచ్చేస్తుంది. అక్కడైతే మృత్యు యొక్క నామరూపాలే ఉండవు. ఎందుకంటే వాస్తవానికి ఆత్మనైతే కాలుడు తినలేడు. ఇదేమైనా తీపి పదార్థమా? డ్రామానుసారంగా ఎప్పుడైతే సమయం వస్తుందో అప్పుడు ఆత్మ వెళ్ళిపోతుంది. ఏ సమయంలో ఎవరు వెళ్లాల్సి ఉంటుందో వారు వెళ్తారు. కాలుడేమీ పట్టుకోడు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. అంతేకాని కాలుడు అంటూ ఎవ్వరూ లేరు. కథలు అలా తయారు చేశారు. అది అమరలోకము. అక్కడ నిరోగి శరీరం ఉంటుంది. సత్యుగంలో భారతవాసుల ఆయువు కూడా ఎక్కువగా ఉండేది. వారు యోగులుగా ఉండేవారు. యోగికి మరియు భోగికి ఉన్న తేడా కూడా ఇప్పుడు తెలుస్తుంది. మీ ఆయువు వృద్ధి అవుతుంది. ఎంతగా మీరు యోగంలో ఉంటారో అంతగా పాపాలు భస్మమవుతాయి మరియు పదవి కూడా ఉన్నతమైంది లభిస్తుంది. ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది. యథా రాజారాణి ఆయుష్ను పూర్తి చేసుకుని శరీరాన్ని వదులుతారు. ప్రజల విషయంలో కూడా అలాగే జరుగుతుంది. కాని పదవిలో తేడా ఉంటుంది. ఇప్పుడు తండ్రి మీకు చెప్తున్నారు, స్వదర్శన్ చక్రధారి పిల్లలు, ఈ అలంకారాలు మీవే. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా మీరుంటారు. మీరు తప్పింకెవ్వరూ అలా ఉండలేరు. ఈ జన్మలో మనం ఎన్ని పాపాలు చేశామన్నది కూడా స్మృతిలోకి వచ్చింది. అందుకే బాబా అంటారు, వాటన్నింటినీ అవినాశీ సర్జన్ ముందు ఉంచినట్లయితే తేలిగ్గా అవుతారు. ఇకపోతే జన్మాంతరాల పాపాలేవైతే తలపై ఉన్నాయో వాటి కొరకు యోగంలో ఉండాలి. యోగం ద్వారానే పాపాలు అంతమవుతాయి మరియు సంతోషం కూడా ఉంటుంది. తండ్రి స్మృతి ద్వారా సతో ప్రధానులుగా అవుతారు. మనం స్మృతి ద్వారా ఈ విధంగా అవుతాము అని తెలిస్తే మరిక ఎవరు స్మృతి చెయ్యరు. కాని ఇది యుద్ధ మైదానము. ఇంత ఉన్నత పదవిని పొందేందుకు కష్టపడాల్సి ఉంటుంది. ఇది కూడా పిల్లలకు స్మృతిలోకి వచ్చింది. అనంతమైన తండ్రి ద్వారా మేము ఉన్నతోన్నతమైన వారసత్వాన్ని తీసుకుంటాము, కల్పకల్పము తీసుకుంటాము అని. మీ వద్దకు ఎంతో మంది వస్తారు. వచ్చి మన్మనాభవ మహామంత్రాన్ని తీసుకుంటారు. మన్మనాభవ అంటే అర్థము స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఇది మహాన్ ఆత్మలుగా అయ్యేందుకు మహామంత్రము. వారేమీ మహాత్ములు కారు. మహాత్మా అని వాస్తవానికి శ్రీకృష్ణుని అనడం జరుగుతుంది. ఎందుకంటే వారు పవిత్రమైన వారు. దేవతలు సదా పవిత్రంగా ఉంటారు. దేవతలది ప్రవృత్తి మార్గము, సన్యాసులది నివృత్తి మార్గము. స్త్రీలైతే అలా కష్టాలు పడలేరు. ఇప్పుడు ఈ కలియుగంలో ఈ లోపాలన్నీ ఉంటున్నాయి. స్త్రీలను కూడా సన్యాసినులుగా చేసి తీసుకువెళ్తారు. ఎంతైనా వారి పవిత్రతపై భారత్ నిలిచి ఉంటుంది. ఎలాగైతే పాతింటికి సున్నం మొదలైనవి వేస్తే అది కొత్తగా అయినట్లు ఉంటుంది కదా, అలాగే సన్యాసులు కూడా కొంత సున్నం వేసి కొంత రక్షిస్తారు. కాని తండ్రి అంటారు, ఆ ధర్మమే వేరు. వారు పవిత్రంగా ఉంటారు. భారత ఖండంలోనే ఎన్ని దేవీదేవతల మందిరాలు, భక్తి మొదలైనవి ఉన్నాయి. ఇది కూడా ఒక ఆట. దీని వృత్తాంతాన్ని మీరు తెలియజేస్తారు. భక్తి మార్గం కొరకు ఇవన్నీ కూడా కావాలి కదా. ఒక్క శివునికి ఎన్ని పేర్లు పెట్టేశారు. ప్రతి పేరు పైన ఒక మందిరం తయారవుతూ వచ్చింది. లెక్కలేనన్ని మందిరాలున్నాయి. ఎంత ఖర్చవుతుంది? ఎంతైనా అర్ధకల్పం యొక్క సుఖం లభిస్తుంది అంతే. ఎంతో డబ్బు ఖర్చు పెడతారు. విగ్రహాలు విరిగిపోతూ ఉంటాయి. అక్కడైతే మందిరాలు మొదలైన వాటి అవసరం లేదు. అర్ధకల్పం భక్తి నడుస్తుందని, మళ్ళీ అర్ధకల్పం భక్తి అన్న మాటే ఉండదని కూడా ఇప్పుడు స్మృతిలోకి వచ్చింది. తండ్రి ఈ వెరైటీ వృక్షం యొక్క స్మృతిని ఎంతగా కలిగిస్తూ ఉంటారు. కేవలం కలియుగ ఆయువే 40,000 సంవత్సరాలున్నట్లయితే మరి క్రిస్టియన్లు మొదలైన వారి ఆయువు కూడా
ఎంతగానో పెరిగిపోవాలి. తండ్రి అర్థం చేయిస్తారు, క్రిస్టియన్ ధర్మానికి ఇంతే లిమిట్ ఉంది. క్రైస్ట్ వచ్చి ఇంత సమయమైందని, ఫలానా వారొచ్చి ఇంత సమయమైందని, వారు ధర్మస్థాపన చేశారని తెలుసు. కాని మళ్ళీ ఎప్పుడు వెళ్తారు అది తెలీదు. కల్పం ఆయువునే పొడిగించేశారు. ఇక్కడ వినాశనం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇప్పుడు మీకు తెలుసు. వారిది సైన్స్, మీది సైలెన్స్. మీరెంతగా సైలెన్స్లోకి వెళ్తారో అంతగా వారు వినాశనం కొరకు మంచి మంచి వస్తువులను తయారు చేస్తూ ఉంటారు. రోజు రోజుకు సూక్ష్మమైన వస్తువులను తయారు చేస్తూ ఉంటారు. మీకు లోపల ఎంతో సంతోషం కలుగుతుంది. బాబా అయితే మా కొరకు కొత్త ప్రపంచాన్ని తయారు చేయడానికి వచ్చారు కావున ఇప్పుడు మేము పాత ప్రపంచంలో ఎందుకుంటాము? ఇది బాబా యొక్క అద్భుతం. బాబా మీ స్వర్గస్థాపన చేసే విధి అద్భుతం. ఇప్పుడు మీకు మొత్తమంతా స్మృతిలోకి వచ్చింది. వారికైతే రచయిత మరియు రచన ఆది మధ్యాంతాల గురించి తెలియనే తెలియదు. అది మీకు తెలుసు. మీరు ఎంత ప్రకాశంలో ఉన్నారు. మనుషులైతే ఘోర అంధకారంలో ఉన్నారు. తేడా ఉంది కదా. జ్ఞానాంజనాన్ని సద్గురువు ఇచ్చినప్పుడు అజ్ఞాన అంధకారం వినాశనమవుతుంది. భక్తిలోని వారికి జ్ఞానం గురించి తెలియదు. ఇప్పుడు మీకు భక్తి గురించి కూడా తెలుసు, అలాగే జ్ఞానం గురించి కూడా తెలుసు. భక్తి ఎప్పుడు ప్రారంభమవుతుంది, మళ్ళీ ఎప్పుడు పూర్తవుతుంది అన్నది మొత్తం అంతా స్మృతిలోకి వచ్చింది. తండ్రి జ్ఞానాన్ని ఎప్పుడు ఇస్తారు, అదెప్పుడు పూర్తవుతుంది, అంతా స్మృతిలో ఉంది. నంబర్ వారుగానైతే ఉన్నారు. కొందరికి ఎక్కువ స్మృతి ఉంది, కొందరికి తక్కువగా ఉంది. ఎవరికైతే ఎక్కువ స్మృతి ఉంటుందో వారు ఉన్నత పదవిని పొందుతారు. స్మృతిలో ఉంటేనే ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. ఇది అద్భుతమైన స్మృతి కదా. ఇంతకుముందు మీ బుద్ధిలో ఏముండేది? భక్తి, జపతపాదులు, తీర్థాలు చేయడం, తల వంచి నమస్కరించడం, మొత్తం నుదురంతా అరిగిపోయింది. భక్తి యొక్క స్మృతికి మరియు జ్ఞానానికి ఎంత తేడా ఉంది. మీకిప్పుడు భక్తి గురించి తెలుసు, ఎందుకంటే మొదటి నుండి భక్తి చేశారు. మనం మొట్టమొదట శివుని భక్తిని చేశామని, ఆ తర్వాత దేవతల్ది చేశామని మీకు తెలుసు. ఇంకెవరికీ ఈ స్మృతి లేదు. మీకు రచన ఆది మధ్యాంతాలు, భక్తి మొదలైన వాటి స్మృతి అంతా ఉంది. అర్ధకల్పం భక్తి చేస్తూ చేస్తూ దిగిపోతూనే వచ్చారు. ఇప్పుడైతే దుఃఖపు పర్వతాలు పడనున్నాయి. అవి పడక ముందే మేము స్మృతియాత్ర ద్వారా వికర్మలను వినాశనం చేసుకోవాలి అని పిల్లలైన మీరు పురుషార్థం చేయాలి. అందరికీ మీరిదే అర్థం చేయిస్తారు. మీ వద్దకు వేలాది మంది వస్తారు. సోదరీ సోదరులకు దారిని చూపించేందుకు మీరు కృషి చేస్తారు. జ్ఞానం మరియు భక్తి యొక్క స్మృతి కలిగింది అనగా మీరు మొత్తం డ్రామాను నంబర్వార్ పురుషార్థానుసారంగా తెలుసుకున్నారు. ఎవరు ఎంత బాగా తెలుసుకుంటారో వారంత బాగా అర్థం చేయించగలరు కూడా. అర్థం చేయించడం అనేది పిల్లలే చేయాలి. సన్ షోస్ ఫాదర్, కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు అన్న గాయనం కూడా ఉంది. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు, పిల్లలు మళ్ళీ ఇతర సోదరులకు అర్థం చేయిస్తారు, ఆత్మలకు అర్థం చేయిస్తారు కదా. భక్తి కన్నా ఈ జ్ఞానం పూర్తిగా అతీతమైనది. ఒక్క భగవంతుడొచ్చి భక్తులందరికీ ఫలాన్ని ఇస్తారు అన్న గాయనం కూడా ఉంది కదా. అందరూ ఆ ఒక్క తండ్రి పిల్లలే. తండ్రి అంటారు, నేను పిల్లలందర్నీ శాంతిధామానికి, సుఖధామానికి తీసుకువెళ్తాను. కల్పకల్పం యొక్క ఈ జ్ఞానం కూడా మీకు ఇప్పుడే ఉంది. ఇది అక్కడుండదు. మీరు పతితులుగా అవుతారు కావున పావనులుగా తయారు చేయడానికి తండ్రి మీ వెనక ఎంత కష్టపడతారు. అందుకే బలిహారం అవుతాను, అర్పణ అవుతాను అని గాయనం ఉంది. ఎవరిపై? తండ్రిపై. వీరు బ్రహ్మబాబా ఏ విధంగా బలిహారం అయ్యారు అన్న ఉదాహరణను తండ్రి తెలియజేస్తారు. ఈ శాంపుల్ను ఫాలో చేయండి. వీరే మళ్లీ లక్ష్మీనారాయణలుగా అవుతారు.
ఒకవేళ ఇంతటి ఉన్నత పదవిని పొందాలంటే ఈ విధంగా బలిహారం అవ్వాలి. షావుకార్లెప్పుడూ బలిహారం అవ్వలేరు. ఇక్కడైతే స్వాహా చేయవలసి ఉంటుంది. షావుకార్లకు తప్పకుండా స్మృతిలోకి వస్తుంది. అంత్యకాలంలో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో అన్న గాయనం కూడా ఉంది కదా. ఇంత ధనమంతటినీ ఏం చేసుకుంటారు? తీసుకునేవారెవరూ ఉండరు. ఎందుకంటే అందరూ అంతమైపోనున్నారు. నేను కూడా తీసుకునేం చేస్తాను? శరీర సహితంగా అంతా అంతమవనున్నది. మీరు మరణిస్తే మీకోసం ప్రపంచమంతా మరణించినట్లే. ఈ ధనం మొదలైనవేవీ ఉండవు. ఇకపోతే ఈ గరుడ పురాణం మొదలైన వాటిల్లో భయపెట్టేందుకు ఎన్నో భయంకరమైన విషయాలను రాసేశారు. తండ్రి అంటారు, ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. అర్ధకల్పం భక్తి మార్గం నడుస్తుంది. అక్కడ రావణరాజ్యం ఉంటుంది. రావణుణ్ణి ఎప్పటి నుండి కాలుస్తున్నారు అని ఎవరినైనా అడిగితే అప్పుడు వారు పరంపరగా అని అంటారు. అరే, పరంపర నుండైతే రావణుడు ఉండనే ఉండడు. అసలు వారికి తెలియనే తెలియదు కావున పరంపర అని అనేస్తారు. రావణరాజ్యం ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది అనేది ఇప్పుడు పిల్లలైన మీకు స్మృతిలోకి వచ్చింది. రచయిత మరియు రచన యొక్క రహస్యాన్ని కూడా మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు తండ్రి అంటారు, పిల్లలు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే పాపాలు అంతమవుతాయి. పరస్పరం ఒకరినొకరు ఈ విషయంలోనే అప్రమత్తం చేసుకుంటూ ఉండండి. పరస్పరం విహరించేందుకు వెళ్ళినప్పుడు కూడా ఈ విషయాలనే మాట్లాడుకోండి. మొత్తం గుంపంతా మీ ఈ స్మృతి యొక్క అవస్థలో విహరించినట్లయితే మీ శాంతి ప్రభావం ఎంతగానో పడుతుంది. ఫాదర్లు కూడా ఎంతో సైలెన్స్లో క్రైస్ట్ స్మృతిలో వెళ్తారు. వారెటువైపు చూడరు కూడా. మీరైతే ఇక్కడ ఎంతో స్మృతిలో ఉండొచ్చు. ఇక్కడ మీకు ఏ వ్యాపకాలు లేవు. చాలా మంచి వాయుమండలం ఉంది. బయటైతే చాలా చీచీ వాయుమండలం ఉంటుంది. అందుకే సన్యాసుల ఆశ్రమాలు కూడా ఎంతో దూరాల్లో ఉంటాయి. మీది అనంతమైన సన్యాసం. పాత ప్రపంచం ఇప్పుడిక అంతమవ్వనున్నది. ఇది శ్మశాన వాటిక. ఇదే మళ్లీ పరిస్థాన్గా అవ్వనున్నది. అక్కడ వజ్రవైడూర్యాల మహళ్లు తయారవుతాయి. ఈ లక్ష్మీనారాయణలు పరిస్థాన్కు యజమానులుగా ఉండేవారు కదా. ఇప్పుడలా లేరు. తండ్రి అంటారు, నేను కల్పకల్పము కల్పం యొక్క సంగమయుగంలో వస్తాను. ఈ చక్రమంతా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఈ సమయంలో మీకు మొత్తం స్మృతిలోకి వచ్చింది. ఇప్పుడు తండ్రి స్మృతిని ఇప్పించారు. ఇంతకుముందు బుద్ధిలో ఏమీ ఉండేది కాదు. ఈ స్మృతి యొక్క నశాలో ఎప్పుడైతే ఉంటారో అప్పుడు ఎవరికైనా అంతటి సంతోషంతో అర్థం చేయించగలుగుతారు కూడా. స్మృతిలో ఉంటూ మీరు ఇల్లు వాకిళ్లను సంభాళించాలి. అచ్చా, సదా స్మృతి యొక్క నశాలో ఉండే మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, డ్రామా యొక్క ఆది మధ్యాంతాలను మంచి రీతిలో అర్థం చేసుకుని స్మృతిలో ఉంచుకుని ఇతరులకు కూడా స్మృతిని ఇప్పించాలి. జ్ఞానాంజనాన్ని ఇచ్చి అజ్ఞాన అంధకారాన్ని దూరం చేయాలి. రెండవ పాయింట్, బ్రహ్మబాబా సమానంగా బలిహారం అవ్వడంలో పూర్తిగా ఫాలో చేయాలి. శరీర సహితంగా అన్నీ అంతమవనున్నాయి. అందుకే దానికన్నా ముందే జీవిస్తూ మరణించాలి. తద్వారా అంతిమ సమయంలో ఏమీ గుర్తు రాకుండా ఉంటుంది. వరదానము. విశేషతల సంస్కారాలను న్యాచురల్ నేచర్గా, సహజ స్వభావంగా చేసుకుని సాధారణతను సమాప్తం చేసే మరజీవా భవ. ఏదైతే నేచర్ స్వభావం ఉంటుందో అది స్వతహాగా తన పని చేస్తుంది. అక్కడ ఆలోచించాల్సిన, తయారు చేయాల్సిన లేక ఏదీ చేయాల్సిన అవసరం ఉండదు.
అంతా స్వతహాగానే జరిగిపోతుంది. అదేవిధంగా మరజీవ జన్మధారి బ్రాహ్మణుల నేచర్ విశేషాత్మల విశేషతకు సంబంధించింది. ఈ విశేషత సంస్కారాలు న్యాచురల్ నేచర్గా అవ్వాలి మరియు ప్రతి ఒక్కరి హృదయం నుండి ఇది నా నేచర్ అని వెలువడాలి. సాధారణత అనేది గతం యొక్క నేచర్, ఇప్పటిది కాదు. ఎందుకంటే కొత్త జన్మ తీసుకున్నారు కావున కొత్త జన్మ యొక్క నేచర్ విశేషత, అంతేకాని సాధారణత కాదు. స్లోగన్: రాయల్ ఎవరంటే వారు సదా జ్ఞానరత్నాలతో ఆడుకుంటారు, రాళ్లతో కాదు. ఓం శాంతి.